తెలుగుదేశంలో పార్టీలో సముచిత గౌరవం దక్కనందునే పార్టీ మారినట్లు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైకాపా కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నప్పటికీ తమ మధ్య రక్త సంబంధం కొనసాగుతుందన్నారు. తనను వైఎస్ మంత్రిని చేశారని ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామన్నారు. వద్దని చెప్పి ఎందుకు మేము వైఎస్ఆర్సీపీకి రావాల్సి వచ్చిందంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండి నిజాయితీగా పనిచేస్తూ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒక్క చిన్న పని కూడా అడగకుండా పర్సనల్ విషయాలు ఏది మాట్లాడకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించలేనప్పుడు ఈ పార్టీలో అనవసరము మేము దండగా అని చెప్పి భావించి మాకు కావాల్సింది గౌరవం లేని చోట ఉండలేమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకో వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, అమెరికా పోయించిన తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా ఉండడంతో ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కనీసం పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా అటు ఫరూక్ గారితో విభేదాలు, ఇటు ఎస్పీ రెడ్డి గారు కూడా మాకే టికెట్ ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడగొడతామని అటు ఎస్పీ రెడ్డి గారు, ఇటు ఫరూక్ గారు, అటు అఖిలప్రియ గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే కనీసం ఎందుకు ఇస్తున్నారని కానీ లేకుంటే మిమ్మల్ని పిలుస్తున్నాం మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడదామని కానీ కాకుండా మరి ఎవరితో పర్సనల్ విషయాలు లేకుంటే పర్సనల్గా మాట్లాడి మరి ఇంతవరకు తెంచకపోవడమే ఈ యొక్క నాంచుడు ధోరణి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నమైన విషయాన్ని మీకు మనవి చేస్తున్నా.